అనీతివంతుల కోసం, భక్తిహీనుల కోసం ప్రాణం పెట్టడం ఏంటి? ఇది జ్ఞానానికి అర్థం కాని జ్ఞానం. 3:18 ఎఫెసీయులకు రాసిన పత్రికలో జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ అని వ్రాయబడి ఉంటుంది. అందుకే మనం ఆరాధన చేస్తాం యేసు ప్రభుని. అందుకే మనం దేవుని ఆరాధిస్తాం, కన్నీటితో ప్రార్థన చేస్తాం. ప్రభు, ఏ పాటి దాన్ని, ఏ పాటి వాడిని, ఏ అర్హత ఉందని నా కోసం ప్రాణం పెట్టావు? ఒకవేళ ఆయన మన కోసం, మనకు అర్హత ఉంటే ప్రాణం పెట్టుంటే కనుక మనం ఆరాధన చేయం, అజమాయిషి చేస్తాము. నువ్వు చేసింది ఏంటి నా కోసం? నేను మనుషుని కాబట్టి ప్రాణం పెట్టావు, ఇందులో ఏముందంటాం. ఆరాధన ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే మనకు అర్హత లేనప్పుడు ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి. అందుకే అంట, ప్రభు ఏమి ఇచ్చినా రుణొస్తుంది, ఏమి ఇచ్చుకోలేక విరిగిననిగా హృదయంతో అంటామా? ఎందుకంటావు? అర్హత లేదు కాబట్టి. ఇదిగో నేను ఇలాంటి ఉంది కాబట్టి నా కోసం నువ్వు ప్రాణం పెట్టావు, ఇందులో గొప్ప ఏముందంటే ఆరాధన కాదు అది. ప్రభువా ఏమి ఇచ్చినా రుణొస్తున్నే, ఏమి ఇచ్చినా నీ రుణాన్ని చెల్లించలేను. నేను చేయగలిగింది ఏంట్రా అంటే నేను చేసిన పాపాలను బట్టి విరగడం, నలగడం, నా పాపాలను బట్టి నువ్వు శిలువలో ప్రాణం పెట్టడం, విరగడం, నలగడం తప్ప అంతమించి నా దగ్గర ఏమీ లేదు. ఆరాధన ఎప్పుడు సాధ్యమవుతుందంటే అర్హత లేని వాడి కోసం ప్రాణం పెట్టినప్పుడు సాధ్యమవుతుంది. అందుకనే మనం ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆరాధిస్తాం. ఆయన శిలువ దగ్గరికి వచ్చినప్పుడు పాపికి మారు మనసు వస్తుంది. ఆయన శిలువ దగ్గరికి వచ్చినప్పుడు పాపి ఉత్సాహంతో పాటలు పాడతాడు, పాపి గంతులేస్తాడు, పాపి ఉత్సహిస్తాడు, పాపి ధైర్యం తెచ్చుకుంటాడు. నా పాపాలను బట్టి ఈయన శిలువలో ప్రాణం పెట్టాడు, నేను ఉచితమైన నీతివంతుణ్ణి, పరిశుద్ధుని. అక్కడి నుంచి ఆరాధన ప్రారంభమవుతుంది.